హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? కూడా రెగ్యులర్గా మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆదరణకై మీరు పెట్టిన మంచి మంచి కమెంట్స్ అన్నింటిని బట్టి మీ అందరికీ నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేశారు, కమెంట్స్లో చెప్తున్నారు మీ వీడియోస్ నుండి మేము కీబోర్డ్ని రెగ్యులర్గా నేర్చుకుంటున్నాము, సంఘాలలో ప్లే చేయగలుగుతున్నామని చాలామంది నాకు కమెంట్స్ పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ చాలా యూస్ఫుల్ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్ ఇంటర్మీడియట్ లెవెల్లో చాప్టర్ నెంబర్ 9. ఈ చాప్టర్ నెంబర్ 9 ఏంటి, ఇందులో ఏం నేర్చుకోబోతున్నాము, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే దీనికన్నా ముందుటి చాప్టర్లో మనము ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నాము, ఎంతవరకు కవర్ చేసుకున్నాము అనేది తెలుసుకుంటే ఈ చాప్టర్ మీకు, ఈ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది. అందుకనే మనందరం కూడా క్విక్గా వెనకటి చాప్టర్స్ని ఏమేమి నేర్చుకున్నామో, వెనకటి చాప్టర్లో ఏమేమి నేర్చుకున్నామో త్వరగా మనం 1 minute రివైజ్ చేసుకుందాము రండి. మీ అందరికీ తెలిసినట్టుగా తెలుగు ఇంటర్మీడియట్ లెవెల్ని నేను ప్రారంభించాను. బేసిక్స్ అయిపోయిన తర్వాత, బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలాగ మనం ఇంటర్మీడియట్ లెవెల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక భాగంగా ఈ ఇంటర్మీడియట్ లెవెల్ నేను స్టార్ట్ చేశాను. ఇందులో మొట్టమొదటి లెసన్ చాప్టర్ 1 మేజర్ కార్డ్స్. అంటే కార్డ్స్ గురించి మనం నేర్చుకున్నాము. కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్ని ఎలా ప్లే చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పొజిషన్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 2లో మైనర్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. మైనర్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, ఏం నోట్స్ ఉంటాయి, ఫింగర్ పొజిషన్స్ ఏంటి అనే విషయాలు మనం చూసుకున్నాము. ఇప్పుడు ఈ చాప్టర్ 1 చాప్టర్ 2లో కార్డ్స్ నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి సాంగ్స్ కీబోర్డ్లో మనం ఎలా ప్లే చేయాలి, అంటే సంఘంలో చర్చిలో వర్షిప్ లీడ్ చేస్తుంటారు కదా, అది ఎలాగ మనం స్టార్ట్ చేయాలనే దాని మీద చాప్టర్ నెంబర్ 3లో ఫస్ట్ సాంగ్ని నేను స్టార్ట్ చేయించాను. ఫస్ట్ సాంగ్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. దీవించావే సమృద్ధిగా అనే ఒక పాట ద్వారా మనం నేర్చుకున్నాం. ఆ లెసన్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కోఆర్డినేషన్, కార్డ్స్ మధ్యలో ఆగకుండా ఎలాగ కంప్లీట్గా మనం ఒక సాంగ్ని ప్లే చేయాలి, బేసిక్ లెవెల్ అంటే స్టార్టింగ్లో మనం ఎలాగ ఏ స్టెప్ ద్వారా మనం నేర్చుకోవాలనేది ఈ చాలా ఇంపార్టెంట్ వీడియో ద్వారా నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 4లో రెండో సాంగ్ని నేర్చుకున్నాము. సో తండ్రి దేవా అనే సాంగ్ని నేర్చుకున్నాము. అది కూడా ఎలాగ ప్లే చేయాలనేది సెకండ్ సాంగ్ నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 5లో మూడో సాంగ్ కూడా నేర్చుకున్నాము. అందులో రాజాని సన్నిధిలో అనే ఈ పాపులర్ సాంగ్ నేర్చుకున్నాము. ఇది కూడా చాలా ఈజీగా ఎలా ప్లే చేయాలనేది నేర్చుకున్నాము. ఇదన్నీ అయిన తర్వాత చాప్టర్ నెంబర్ 6లో షార్ప్ మేజర్ కార్డ్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. సో షార్ప్ మేజర్ కార్డ్స్ అంటే ఏంటి, ఎన్ని కార్డ్స్ ఉంటాయి, అవి ఫింగర్ ప్లేస్మెంట్స్ ఎలాగ మనం ప్లే చేయాలనేది షార్ప్ చాప్టర్ నెంబర్ 6లో నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 7లో షార్ప్ మైనర్ కార్డ్స్, అదే బ్లాక్ కీస్ మైనర్ కార్డ్స్ని మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 8లో మొట్టమొదటిగా మైనర్ కార్డ్లో సాంగ్ నేర్చుకున్నాము, ప్రేమించేదని అధికముగా అనే సాంగ్ ద్వారా. అంటే ఇప్పుడు చాప్టర్ 3, 4, 5లో నేర్చుకున్న 3 సాంగ్లు కూడా అవి మేజర్ కార్డ్స్. సో చాప్టర్ నెంబర్ 8లో మనం ఫస్ట్ మైనర్ కార్డ్ నేర్చుకున్నాము. ఈరోజు మీరు చూస్తున్నది చాప్టర్ నెంబర్ 9 సెకండ్ మైనర్ కార్డ్. సో ఇంకొక మైనర్ కార్డ్ ఎలాగ మనం ప్లే చేయాలి, ఆ మైనర్ కార్డ్స్ ఎలా వస్తాయి, దాని సౌండ్ ఏంటి, దాని వేరియేషన్స్ ఏంటి, ఎలాగ మనం సాంగ్ని బ్లెండ్ చేస్తూ, కార్డ్స్ని సాంగ్స్తో బ్లెండ్ చేస్తూ ఎక్కడ ఆపకుండా ఎలా ప్లే చేయాలనేది చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఈ వీడియో చాలా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మీరు ఇంకో కొత్త విషయం ఈ రోజుల్లో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. కీబోర్డ్ రెగ్యులర్గా ప్రొఫెషనల్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రతి లెసన్స్, ప్రతి చాప్టరు ఇంపార్టెంట్ కాబట్టి ఇది స్కిప్ చేయకుండా మీరు నేర్చుకోండి. సో ఇంకెందుకు లేటు, మనం ఈ చాప్టర్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ ఇంటర్మీడియట్ లెవెల్ చాప్టర్ నెంబర్ 9. చూడండి, ఈ చాప్టర్లో నేను మీ కొరకు తెచ్చిన రెండో మైనర్ కార్డ్ ఏంటంటే నిన్నే కొలుతున్నాయా. ఇది చాలా పాపులర్ సాంగ్ కదా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. నాకు చాలా నచ్చిన పాటలో ఇదొక నా పాట. సో ఇది బి మైనర్లో ఉంది. సో బి మైనర్ కార్డ్లో ఉంది. సో బి మైనర్ కార్డ్ తెలుసు కదా, మీరందరూ కూడా ఆల్రెడీ మేజర్ మైనర్ కార్డ్స్ నేర్చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. నేర్చుకోకపోతే చాప్టర్ నెంబర్ 2లో మైనర్ కార్డ్స్ ఉన్నాయి, చూసేసి ఈ సాంగ్కి వస్తే మీకు ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ లైన్ నిన్నే కొలుతున్నాయా. నిన్నే అనే పదానికి మనకి బి మైనర్ ఉంది. చూడండి, బి మైనర్ ఫింగర్ పొజిషన్స్, లెఫ్ట్ హ్యాండ్ బి అండ్ బి రూట్ అండ్ రూట్, రైట్ హ్యాండ్ బి డి ఎఫ్ షార్ప్. ఇది కొంచెం హై పిచ్లో ఉంటుంది. మీరు కూడా ఈ పిచ్ని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో స్టార్ట్ చేద్దామా?
నిన్నే 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 అనే దానికి నిన్నే అనే పదాన్ని పలికిన వెంటనే మనం బి మైనర్ స్టార్ట్ చేయాలి. చూడండి, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. కో అనే పదానికి ఏ మేజర్, కొలుతున్నయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే అనే పదానికి డి మేజర్, నీవే నీవే నా. రాజువయ్య, రా అనే పదానికి ఏ, రాజువయ్య. ఇక్కడ రాజువయ్య అనే పదానికి 2 కార్డ్స్ ఉన్నాయి చూడండి. అది రా అనే పదానికి ఏ మేజర్, లాస్ట్ ఆ పదం ఎండింగ్లో అయ్యా అనే పదానికి బి మైనర్. చూడండి, నీవే నీవే నా రాజువయ్య. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఒకేసారి ప్లే చేస్తాను చూడండి. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. 1 and 2 సింపుల్. తర్వాత ఏసయ్య ఏసయ్య. ఏసయ్య అనే పదానికి రెండో టైం రిపీట్ అయినప్పుడు దానికి జీ మేజర్. చూడండి, ఏసయ్య ఏసయ్య ఏసయ్య. చూసారు కదా. నెక్స్ట్ లైన్ వర్స్ 1కి వెళ్ళిపోదాము. కొండలలో లోయలో అడవులలో ఎడారులలోనే ఒక వర్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ కొండలలో అనే పదానికి 2 కార్డ్స్ ఉన్నాయి, బి మైనర్ అండ్ జీ. అవి చూడండి, ఆ పదం ఎండ్ అయ్యే లోపల మనం 2 కార్డ్స్ని ప్రెస్ చేయాలి. అది ఎలాగో చూద్దామా. కొండలలో, మళ్ళీ లోయలలో అనే పదానికి 2 కార్డ్స్, ఏ మేజర్ బి మైనర్. లోయలలో సి, కొండలలో లోయలలో. అడవులలోకి ఒకటే కార్డు, సేమ్ నెక్స్ట్ లైన్. అడవులలోకి ఒకే కార్డు, బి మైనర్. అడవులలో. మళ్ళీ ఎడారులోకి 2 కార్డ్స్, జీ మేజర్ బి మైనర్. ఎడారులలో అడవులలో ఎడారులలో. నెక్స్ట్ నన్ను గమనించినవా. నన్ను అనే పదానికి డి మేజర్, గమనించినవా ఆ లాస్ట్ ఎండింగ్లో ఏ మేజర్ని మనం ప్రెస్ చేయాలి. చూడండి, నన్ను గమనించినవా. సేమ్ నన్ను నడిపించినవా. నన్ను అనే పదానికి జీ మేజర్, నడిపించినవాకి మళ్ళీ బి మైనర్. నన్ను నడిపించినవా. ఈ 2 లైన్లు ప్లే చేస్తాను చూడండి. నన్ను గమనించినవా, నన్ను నడిపించినవా. పిచ్ చాలా హై వెళ్తుంది కదా. నెక్స్ట్ తర్వాత ఏసయ్య ఏసయ్య అనే పదం మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో చూద్దాము. ఏసయ్య అనే పదానికి లాస్ట్లో ఆ పదం ఎండింగ్లో మనం జీ మేజర్ని ప్రెస్ చేయాలి. చూడండి, ఏసయ్య ఏసయ్య బి మైనర్. నెక్స్ట్ ఏసయ్యకి జీ, ఏసయ్య. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బి మైనర్, ఏసయ్య. మళ్ళీ నిన్నే నిన్నే అలా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ ఇది. కాకపోతే ఇది ఈ సాంగ్లో పిచ్చే ఇంపార్టెంట్. ఆ పిచ్కి ఆ వర్డ్స్కి ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేయగలగాలి. ఇప్పుడు ఈ సాంగ్ని నేను ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నార్మల్గా ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినవా, నన్ను నడిపించినవా. యేసయ్యా 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 యేసయ్యా. చూసారు కదా, ఇంతే సింపుల్. కాకపోతే ఇప్పుడు ఈ పాటని మనం ప్రాపర్గా
అంటే ఒక వర్షిప్ లీడింగ్ స్టైల్ వరకు ఆ ప్రో లెవెల్లో మనం వాయించాలంటే ఇక్కడ కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఏంటంటే మొట్టమొదటిగా కార్డ్కి మధ్యలో అసలు గ్యాప్ రాకూడదు. సో బి మైనర్ చూడండి, ఫస్ట్ లైన్లో నిన్నే నేను కొలుతున్నాయ్యా, నీవే నా రాజువయ్యా. సో ఇక్కడ ఏ కార్డుకి కూడా మనం మధ్యలో ఆపకూడదు. ఆపితే అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. సో అలా ఆపకుండా మనం ప్లే చేయగలగాలి. ఇప్పుడు నేను చూపించిన కార్డ్స్ ఆ వేరియేషన్ సేమ్ అలానే ఎక్కడ ఆపకుండా కార్డ్స్కి మధ్యలో గ్యాప్ రాకుండా ప్లే చేస్తాను. నేను ఎలా ప్లే చేస్తానో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అలాగే అవుట్పుట్ వచ్చేలాగా మీరు చూసుకోండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈ సాంగ్ని మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకున్నట్టే. సో చూద్దామా, ఒకసారి ట్రై చేద్దామా, అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ చేద్దామా. సాంగ్ స్టార్ట్ అవ్వటానికన్నా ముందే కార్డ్ని మీరు ప్రెస్ చేయాలి. అప్పుడే మీకు పిచ్ని మీరు క్యాచ్ చేయగలరు. సో లెట్స్ గో. 1 2 3 గో. చూసారు కదా, చాలా సింపుల్. కానీ ఈ సాంగ్ని మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలంటే కొన్ని టిప్స్ మీకు చెప్తాను. మొట్టమొదటిది పిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ పిచ్ని మీరు క్యాచ్ చేయలేకపోతే ఈ సాంగ్ కార్డ్స్కి సింక్ అవ్వదు. ఇప్పుడు ఎలా బ్రదర్ పిచ్ని ఎలా మ్యాచ్ చేయాలంటే, మీరు ఈ కార్డ్ని పట్టిన వెంటనే ఈ కార్డ్ మీరు పట్టుకుంటే చూడండి, ఇక్కడైనా సరే ఎక్కడైనా ఈ కార్డ్కి ఈ పిచ్ని మీరు మ్యాచ్ చేసుకునే ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, 1 ఏ మేజర్, మళ్ళీ బి మైనర్. అలా పిచ్ని ఆ సాంగ్కి ఆ కార్డ్కి పిచ్ని మ్యాచ్ చేస్తూ నిన్నే కొలుతున్నయ్యా, అక్కడ మీకు ఆ కార్డు పిచ్ మ్యాచ్ అయిపోతుంది. మొట్టమొదటిగా ఆ పిచ్ ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఎలాగంటే సింపుల్, ఒక కార్డు పట్టండి, బి మైనర్ పట్టండి, ఆ పిచ్కి ఆ కార్డ్కి ఆ పిచ్ని మీరు అలా మ్యాచ్ చేయాలి. అలా ప్లే చేస్తూ వస్తుంది మొదటిది. సో ఇన్ని టిప్స్ మీరు ఫాలో అవుతే మీకు నేను ఎలా ప్లే చేశానో అలాగే మీకు కూడా ఈ సాంగ్ వస్తుంది. సో ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఎలా ఉంది ఈ లెసన్? కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా? దీని తర్వాత ఇంకొక సాంగ్ని మనం నేర్చుకుందాము. ఇంకొక డిఫరెంట్ వేరియేషన్లో ఉన్న సాంగ్ని నేర్చుకొని ఆ తర్వాత మీ అందరి ప్రాక్టీస్ కోసము కొన్ని సాంగ్స్ని నేను రెడీ చేస్తాను. ఆ తర్వాత మనం సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్ లెవెల్ని ముగించేసుకోవచ్చు. మనం అందరం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతాము. సో కాకపోతే మీరు ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో అట్లీస్ట్ ఒక 20 సాంగ్స్ అన్నా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి.
సో అందుకనే మీ కొరకు నేను ఒక 20 సాంగ్ల విశేషమైన ఒక మంచి పీడిఎఫ్ని రెడీ చేసి త్వరలోనే అందిస్తాను. అంతవరకు మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న లెసన్స్ అన్నింటినీ మీరు సిన్సియర్గా ఫినిష్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ లెసన్కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, కీబోర్డ్కి సంబంధించిన వేరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి. తప్పకుండా మీ ప్రతి కమెంట్కి నేను జవాబు ఇస్తాను. అండ్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత మీరందరూ ఎలా నేర్చుకుంటున్నారో నాకు తెలుసుకోవడానికి కంప్లీటెడ్ అని ఒక కామెంట్ పెట్టండి. అప్పుడు ఎంతమంది ఈ సాంగ్ని ఫినిష్ చేశారో నేను తెలుసుకోగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ యూస్ఫుల్ లెసన్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.